సముద్రం కాడ సెలవులు ఉన్నాయి, కావలసిన వాటర్ ఉంది మీకు. నీ కార్యములు ఎంతో గొప్పవి తండ్రి, నీ తలంపులు లెక్కలేనిది, అవి కంటికి కనబడవు, హృదయానికి అందు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి తండ్రి, నీ తలంపులు లెక్కలేనిది. పౌలు శీలలు ప్రార్థించగా సరసాలు బద్దలయ్యనే, చూడండి కెరటాలు లెఫ్ట్ రైట్ అనకుండా వచ్చేస్తున్నాయి కాబట్టి మనం ఇలాంటి టైంలో మొలకూడదు. ఎవ్వరు కూడా రాలేదు ఇక్కడికి, ఎందుకంటే ఈ టైంలో రావడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి రాలేదు. సముద్రం బాగా ఎక్కువగా అలలు వస్తున్నాయి కాబట్టి రాలేదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా అందమైన ప్రదేశం. ఎక్కడ కూడా ఒక పడవ లేదు, మొత్తం పడవలన్నీ కూడా వచ్చాయి. అయ్యో, మనం ఇప్పుడు ఆ పైపుల కాడికి వెళ్దాము. చూసారా పైపులు ఎక్కడ ఉన్నాయో, అక్కడ వరకు వెళ్దాం. పడవలు చూసారా, మొత్తం అన్నీ కూడా పైకి వస్తాయి, మొత్తం అందరివి కూడా వచ్చాయి. ఆ పైపులు ఎందుకు పెట్టారో చూద్దాం రండి. ఒక్కరు కూడా ఎక్కడా లేరు, ఎందుకంటే సముద్రం చూసారా ఎంత పై వరకు వచ్చిందో. ఏంటి అంత పైకి వచ్చింది సముద్రం, అసలు అలా కింద ఆ కెరటాలు కొట్టే దగ్గర ఉండేది. అలా చూడండి ఎంత పై వరకు వచ్చిందో. అయ్యో, చూడండి ఫ్రెండ్స్, మనం పైపుల వరకు వచ్చాము. ఎందుకు ఈ పైపులు అనుకుంటున్నారా, మనకి ఉప్పు తయారవుతుంది కదా సముద్రం వాటరే. నాకైతే చాలా భయంగా ఉంది ఇంతవరకు రావడం, ఎందుకంటే సముద్రం దగ్గర ఎవరో లేరు కదా, అందుకోసం. చూడండి పైపుల దగ్గరికి వచ్చాము. ఈ పైపులు అంటే వాటర్ వెళ్తుంది అన్నమాట. చూడండి చాలా బాగుంది కదా. ఇక కట్టాలి. చూడండి అక్కడ ఒక బ్రిడ్జి ఉంది చూసారా. చూడండి మనకు పడవలో చూడండి ఎంత పైపు ఉన్నాయో చూసారా. చూడండి ఎంత బాగున్నాయో పడవలు. ప్రతి కూడా ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ కూడా పైకి ఎక్కిస్తారు. వాతావరణం కొంచెం బాగాలేదు, కెరటాలు కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇంత పై వరకు వచ్చేస్తుంది. ఈ పడవలు ఉన్నంత వరకు వాటరు, దానివల్ల
చూడండి ఎంత బాగున్నాయో. దేవురు అనుకుంటున్నారా? అద్దరిపేట. వచ్చింది. చూడండి తాడు మేలేస్తున్నాడు. ఇప్పుడు పడవని తీసుకెళ్తాడంట. పట్టాడు. మీరు ఎప్పుడైనా ఇంత మోడల్గా చేసారా? అక్కడ సెలవు తీసుకొని స్నానము. సముద్రానికి వచ్చా కూడా సముద్రంలో మొలకుండా సెలవు తీసుకొని స్నానం చేస్తున్నారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎందుకంటే చాలా వాళ్ళు భయపడి లోపలికి వెళ్తున్నారు కాబట్టి ఆ వ్యక్తి చాలా తెలివితేటలుగా అక్కడ నుయ్యిలాగా ఏర్పరచుకొని ఒక డొక్కు తీసుకుంది. డొక్కు కూడా లేదు, బాటిల్గా కట్ చేసి ఆ బాటిల్గా కూడా పళ్ళుతో పీకేసింది కత్తి లేక. దానివల్ల చూడండి, చూసారా అక్కడ మీకు ఆల్రెడీ కనబడుతుంది. ఆ నీరు ఎలా వచ్చిందంటే ఇప్పుడు చూసారా కెరటం వస్తుంది. అలా వచ్చినప్పుడు అలా సెలవు నిండుతుంది అన్నమాట. ఆ నిండడం వల్ల ఆవిడ అలా స్నానం చేయగలుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా భయం పడాలనుకుంటే అలా సెలవు తీసుకోండి. తీసుకుంటే ఆ వాటర్ కెరటానికి అక్కడికి వస్తుంది. చూడండి ఆవిడ ఎంత తెలివితేటలుగా అక్కడ స్నానం చేస్తుందో. చూసారా అది ఎలా నిండుతో. చూడండి ఫ్రెండ్స్, ఆ కెరటం ఎలా వస్తుందో. రండి ఆవిడ ఎలాగా సెలవు తోడు వేసుకుంటుందో పాపం. మీరేం భయం పడవసరం లేదు. ముందు అక్కడ గొయ్యి తీయండి. గొయ్యి తీసినాడు చూసారా కెరటం ఎలా వస్తుందో. అలా వచ్చినాడు ఆ గోతులో పడతాయి నీరు. చూసారా ఎలా పడ్డాయో. అయ్యో అలా పడినప్పుడు ఇప్పుడు ఆవిడ తీసుకొని స్నానం చేస్తుంది. చూడండి ఎంత బాగుంది. మీరు కూడా అలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి పద్మాకు వీడియోలు చూడాలనుకుంటే కామెంట్లో చెప్పండి. మీకు ఏం కావాలో అవి చూపిస్తాం. వీడియోలు సముద్రం కానీ, గోదావరి కానీ, ఏరు కానీ ఇవన్నీ చూద్దరు కానీ చూపిస్తాం. సరే ఫ్రెండ్స్, బాయ్. ఆ నీళ్ళు కూడా తాగేస్తుంది పాపం ఆవిడ. కాకపోతే మనం బాటిల్తో నీళ్ళు తెచ్చాము. చూసారు ఎంత బాగా వచ్చినాయి నీళ్ళు.